విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు వృషభంలో సంచారం చేస్తూ మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కేతువు మే 18వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏళ్ళనాటి శని ఇబ్బందులు తొలగి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు వేసుకుంటారు. గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. దాన ధర్మాల నిమిత్తం అధిక ధనాన్ని వెచ్చిస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చును. మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తారు. అనూహ్యమైన ఫలితాలను పొందుతారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మంచి అవకాశాలు ఉంటాయి. పై అధికారులు మీ మాటకు విలువ, గౌరవం ఇచ్చి మీకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఎదురు చూస్తున్న ప్రమోషన్లు రావడం లేదా కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవ్వడం వంటి ఫలితాలు ఉంటాయి. కార్యాలయాల్లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ధన ఆదాయం బాగుంటుంది. ఎప్పటి నుంచో రావు అనుకుని వదిలేసిన బాకీలు వసూలు అవుతాయి. నూతన వ్యాపారాలకు ప్రణాళికను రూపొందిస్తారు. వ్యాపారాభివృద్ధి ఆనందదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.